చిన్నవాటి యందు చిన్న చూపు చూడకుండా అది దేవుని చేతిలో పెడితే అది ఎంతో విలువైనదిగా మారుతుందని ఆంద్రే గారు గమనించాడు. ప్రియమైన వాళ్ళ, జాతి భేదాలు చూడకుండా, ప్రాంతీయ భేదాలు చూడకుండా క్రీస్తును అందరికీ పరిచయం చేయాలని ఆలోచించాడు. ప్రియమైన వాళ్ళ, తెర వెనక ఉండి సేవ చేశాడు కాబట్టి ఆయన దేవుని దృష్టిలో, మన దృష్టిలో కూడా చాలా గొప్పగా మాట్లాడు పిల్లరా. ఆ ఒక్క మాట మనం చూడగలిగితే పిల్లరా, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు మనం చూడగలిగితే చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడట. అంటే నువ్వు చేసే పని ఏదైనా, ఏ పరిచర్య కొనసాగించినా, పాటలు పాడే పరిచర్యలో ఉన్నా, వాక్యం చెప్పే పరిచర్యలో ఉన్నా, మందిరాన్ని శుభ్రపరిచే పరిచర్యలో ఉన్నా, ఇంకా చూడదు కదా, మీటింగ్ పనుల్లో, అనేకమైన పనులలో పరిచర్య చేసే పనిలో నువ్వు ఉన్నా, అది ఎవరు చూడాలి? దేవుడే చూడాలి, దేవుడే గమనించాలి. ఎప్పుడైతే దేవుడు నిన్ను చూస్తాడో ఆ పరిచర్యను చూసి దేవుడు నీకు ఏ ప్రతిఫలం ఇవ్వాలో ఆ ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మనుషులు కనబడినట్టుగా మనం చేసామనుకోండి, మనుషులు పొగడుతులు ఎంతకాలం ఉంటుంది చెప్పండి? పొద్దున పొగిడితే అది సాయంత్రానికి ఏమైపోతుంది తెలుసా? బోరు కొడుతుంది. అదే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తే అది ఎంత మధురంగా ఉంటుందో నీ జీవితాంతం గుర్తుపెట్టుకున్నా అది సరిపోదు. ప్రియమైన వాళ్ళు, అంత మధురంగా ఉంటుంది. అంటే దేవుడు ప్రతిఫలం మనకు రావాలంటే మనం ఎలా పని చేయాలంటే మనుషులు ఎదుటి కాదు, తెర వెనక ఉండి, అంటే మనుషులకు కనబడే విధంగా కాదు, దేవునికి కనబడే విధంగా మన పరిచర్య వెళ్ళాలి. దేవుడు నా పరిచర్యను చూస్తున్నాడు, దేవుడు నా పనిని చూస్తున్నాడు, నేను చేసే ప్రతి పని దేవుడు గమనిస్తున్నాడని చేయండి. దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. ప్రియమైన మనుషులు నీకు ఎంత ప్రతిఫలం ఇచ్చినా, మనుషులు నిన్ను ఎంత పొగిడినా నీకు ఏ మేలు కూడా జరగదు. ప్రియమైన కాబట్టి ఆంద్రియా చూడండి, ఆయన తెర వెనకాలే ఉన్నాడు. ఆయన తెర వెనకాల ఉండి ఎంత గొప్ప పరిచర్య చేశాడు ఒకసారి ఆలోచించండి. ప్రియమైన